వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బ్రిటన్ హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనులని ఆత్మగౌరవంతో బతికేలా చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి. గిరిజన కార్యక్రమంలో సీఎం ని కొనియాడిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతి పర్ల ఓట్లని తొలగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు. కోనసీమ జిల్లా మడికి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. అక్కడికక్కడే 4 వ్యక్తులు మృతి. విశాఖ పుష్పక విమానం మళ్లీ అందుబాటులోకి. పర్యాటకులు కనువిందు చేయనున్న కైలాసగిరి అందాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దశాబ్దాలుగా అణచివేతకి వెనుకబాటుకి గురైన గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామంలో నిర్వహించిన గిరిజనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి గిరిజన సంస్కృతిలో ఎమ్మెల్యే పూజలు చేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఈ రోజు గిరిజనులు విద్యార్థికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు నందలాల్, చైతన్య సురేష్, శివాజీ, ఎంపీడీఓ ఈదయ్య, జనార్దన్, సైదయ్య, శంకర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. జరగండి సార్ సార్ పుష్కలంగా రైతుల దగ్గర ఉండగలుగుతూ ఉన్నాయి. దాని మూలాన అనేక రకమైన పండుగలు చేసుకుంటూ ఉన్నాం. రేపు మనకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఓ 10,000 పిల్లల చదువుల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, పేరెంటాల కోసమో ఖర్చు పెట్టినా వీటిని మనం పూడ్చుకోగలుగుతాం. మనకు ఆ రకమైన ఆధారం ఈ ప్రభుత్వం ఇస్తుంది అన్న ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకోగలిగాం. ఇంతకుముందు తాగటానికి మంచినీళ్లకు కొరత ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని ఎక్కడ పోయినామో నాకు తెలుసు. మన స్వానుభవాలు ఉన్నాయి. ఈరోజు మంచినీళ్ళ కోసం బయటికి పోవాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే, మన ఇంట్లోకే నీళ్లు వస్తున్నాయి. పల్నాడు జిల్లాలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల ఓట్లను తొలగించి దొంగ ఓట్లని చేర్చుకునే కుట్ర చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఆరోపించారు. ఓటమి భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులకి ఒత్తిడి తెచ్చి ఓట్ల తొలగింపుకి చేస్తున్న ప్రయత్నం చట్ట విరుద్ధమని అన్నారు. అర్హుల ఓట్లని తొలగిస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు 7,000 ఓట్లని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కనుమల్లపూడి గ్రామంలో అర్హుల 24 ఓట్లను తొలగించారని, దీనిపై అధికారులకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జీవి ఆంజనేయులు తెలిపారు. అవినీతి సామ్రాజ్యానికి పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థనే మీ గుప్పెట్లో పెట్టుకొని నిర్వీర్యం చేశారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చేసినటువంటి దోపిడీలకి పోలీసు వ్యవస్థను మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకున్నారు. దోపిడీలకి మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకున్నారు. గంజాయి మాఫియాకి, భూదందాలకి, భూ కబ్జాలకి మీ ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసుకుంది మీరు కాదా? ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. మీరు పెంచి పోషించినటువంటి మాఫియాలు, దోపిడీదారులు ఈరోజు యథేచ్ఛగా దేశం మీద పడ్డారు, రాష్ట్రం మీద పడ్డారు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మీ పతనం మొదలైంది. ఇక ఎవ్వరూ ఆపలేరు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటం ఖాయం.
ఆఫ్ఘనిస్తాన్లోనే ఉందా అధికార పార్టీ ఎంపీని ఈ విధంగా కిడ్నాప్ చేయడం? ఆఫ్ఘనిస్తాన్లో లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే సిగ్గే ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. మాట్లాడతావా చెప్పు. సంస్కారం ఉన్నాడు అయితే నేను డిగ్రీ చదివానని ఒకసారి, చదువుకోలేదని ఒకసారి ఇట్లా ఎవడన్నా పెడతాడా? దాని గురించి మాట్లాడాయంటే ఆంజనేయులు చదువుకోని వాళ్ళు అవమానపరిచారు. చదువుకున్నాడు అవమానపరిచేది ఏంది? మా నాన్న 3వ తరగతి చదువుకున్నాడు, మా తాత అసలు చదువుకోలేదు. చదువుకునే వాళ్ళని నేను గౌరవిస్తా. చదువుకి దీనికి సంబంధం ఏంటి? నేను అడిగేది, నువ్వు నిశానుడివే ఎంత దోపిడీ చేస్తున్నావు నాయన. నువ్వు చదువుకుంటే, నిజంగా చదువుకుంటే ఇంకా అసలు ఏం హాంపట్లు చేసేవాడు, ఇంకెంత మోసం చేసేవాడు అని నేను చెప్తున్నా. హత్య కేసు అంతా కోర్టు నిర్దోషిగా నిర్ణయించి కోర్టు కొట్టేసింది జరిగింది నా మీద కేసు. ఆ తర్వాత 2 సార్లు నన్ను వినుకొండ ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఒకసారి ప్రతిపక్షంలో పనిచేశా. ₹1 చిల్లిగా కూడా ఆ రోజు ప్రభుత్వం ఇవ్వలేదు అభివృద్ధి కోసం, వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం. తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. నీలాగా నేను ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టలేదే. నీలాగా ఎవరిని గూండాల్ని, రుండాల్ని, మాఫియాల్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు పోషించిన దుష్టశక్తులే ఈరోజు మీ ఎంపీని కాటేసే పరిస్థితి ఎదిగారు. ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఈ రాష్ట్రంలో? మర్డర్లు, మానభంగాలు యథేచ్ఛగా రాష్ట్రంలో జరుగుతుంటే దిక్కుంది అసలు? ఈ పరిస్థితి కారణం ఎవరు? మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకప్పుడు విశాఖ నగరం ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా పేరు పొందింది. చంద్రబాబు గారి పాలనలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మడికి 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు రావులపాలెం సర్కిల్ సీఐ రజనీ కుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముందుర్తి గ్రామానికి చెందిన 9 మంది టాటా ఏసీపై మందపల్లి దైవ దర్శనానికి వెళ్తుండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద నుండి ఒక పోర్డు కార్ అతి వేగంగా వచ్చి టాటా ఏసీని బలంగా ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీలో ఉన్న 3 వ్యక్తులు, కారులో ఉన్న డ్రైవర్తో సహా 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 6గురిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విశాఖ కైలాసగిరి అందాలని చుట్టేసే పర్యాటకుల పుష్పక విమానం అందుబాటులోకి వచ్చేసింది. పచ్చని ప్రకృతి అందాల మధ్య విహరించి మధురానుభూతిని అందించే టాయ్ ట్రైన్ సేవలని పర్యాటకులను పలకరించాయి. కైలాసగిరిపై విశాఖ దర్శన్ పేరుతో సర్క్యులర్ టాయ్ ట్రైన్ని కలెక్టర్ మల్లికార్జున్, VMRDA చైర్పర్సన్ అక్కరమాని విజయ్ నిర్మలతో పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతకాలంగా నిలిపివేసిన ట్రైన్ని VMRDA ఆధ్వర్యంలో తిరిగి అన్ని సౌకర్యాలతో సందర్శకులకి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ రైలు నడుస్తుందన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం తెన్నేటి పార్క్ ఆవరణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పార్కులో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. గత కొద్ది కాలంగా ఈ రైలు సేవలు నిలిచిపోయాయి. VMRDA చొరవ తీసుకొని సొంతంగానే ఈ రైలుని నడిపేందుకు నిర్ణయించడంతో ఎట్టకేలకి ఈ ట్రైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకి దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆనిముత్యం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అధిక మార్కులు వచ్చిన 10వ తరగతికి చెందిన 3 విద్యార్థులకి, ఇంటర్కు చెందిన 3 వ్యక్తులకి ఎమ్మెల్యే నగదు బహుమతి, మెమెంటో, సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీమ్ అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. మరి అదేవిధంగా నాతోటి కౌన్సిలర్స్ కి వైఎస్ఆర్సీపీ నాయకులకి దాదాపు 15,000 పైచీలకు నాడు నేడు అనే కార్యక్రమం తెచ్చి ఎప్పుడో మన బ్రిటిష్ కాలంలో ఉన్న భవనాలన్నీ కూడా శిథిలావస్థలో ఉన్న ఈ భవనాలందరినీ కూడా మరమ్మతులు చేయడం, బిడ్డలకు సౌకర్యం కలిగించడం, కుర్చీలు కానీ, బెంచీలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, వాటర్ కానీ, బాత్రూమ్ విషయాలు కానీ, బోర్డులు కానీ, ఇంకా కొన్ని వందల కోట్లు వెచ్చించి నాడు నాడు కార్యక్రమంలో ఈ స్కూల్ అనేది కూడా మరి శుభ్రంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక దురదృష్టమైన నాయకులు డబ్బు కలెక్ట్ చేసి పెట్టే స్కూళ్లకు మించి మన ప్రభుత్వ స్కూళ్లు నడుస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో అందరూ కూడా చదువుకొని డబ్బు కట్టి చదివిన వాళ్ళకంటే కూడా అవార్డు కానీ, దేంట్లో ఫస్ట్ రావడం కానీ అన్ని మన ప్రభుత్వ స్కూల్లే వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఎందుకంటే జగనన్న ఎంతో మంది కార్పొరేట్ స్థాయి వాళ్ళతో పోరాడి పేదల కోసం చేస్తున్న ఈ పథకాలన్నిటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని జగనన్నకు రాబో 20 సంవత్సరాల వరకు కూడా ఈ రిజల్ట్ తప్పకుండా ఉంటుందని మీకందరికీ తెలియజేస్తున్నా. అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ గురించి ఆలోచించిన వ్యక్తి మాకు లెటర్లు ఇమ్మని రికమెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు తల్లిదండ్రులు వచ్చి మాకు గవర్నమెంట్ స్కూల్లో మాకు రికమెండ్ చేయమని నేను శాసనసభ్యుడిగా మా నాయకులకు అందరూ రికమెండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ రోజు విద్య పైన అంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకొని పోతున్న నాయకుడు ప్రాధాన్యత ఏమంటే విద్యకు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ గురువులంతా మీ పైన ఎక్కువ దృష్టి పెట్టి మంచి చదువులు చదివిస్తున్నారు కాబట్టి ఈ స్కూల్లో స్ట్రెంతే తగ్గకుండా పెరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకున్న అవసరం ఉంది. మీరు గురువులతో బాగుండాలి. తల్లిదండ్రులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికంటే ఎక్కువ గురువులకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా పేరు పైన ఒక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఆనిముత్యాల్లో కాన్స్టిట్యున్సీ వైజ్ టాపర్ 10th క్లాస్లో వచ్చిన వాళ్ళకు నందిని 15,000 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. హిమసాయి 584 మార్కులు 10,000 ఇవ్వడం జరిగింది. రెడ్డి రాణి 583 మార్కులు కాబట్టి 5,000 ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈసారి ఎవరు 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు దీనికంటే టాపర్ వచ్చి స్టేట్లోని జెడ్పీ స్కూల్ టాపర్ ర్యాంక్లో ఉండాలని చెప్పి మేము అందరూ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అప్డేట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అదే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చదివి మంచి మార్కులు మందిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. రెడ్డి గారు
అలాగే వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి గారు, నూరు ఆజం గారు, ఇతర పెద్దలందరూ కూడా వైసీపీ అరాచకాలకి చర్మగీతం పాడే సమయం దగ్గర పడిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారావు రామదాసు చౌదరి అన్నారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ నాయకుల దాడికి గురై మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేంపల్లి హరిజనవాడకు చెందిన స్వాతిని జనసేన నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంగాల శివరాం ఉన్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాసు చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులు వారి అనుచరులు సామాన్యులపై దాడులు చేసి భయభ్రాంతులకి గురి చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలు స్వాతి పోలీసులకి ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వారికి న్యాయం చేయాలని, లేకుంటే వారికి అండగా పోరాటం చేస్తామని రామదాసు చౌదరి స్పష్టం చేశారు. జరిగింది అన్యాయం, దాన్ని మనం ఫైట్ చేయాలి. దాని పట్ల జనసేన పార్టీ స్పందించి ఆ బిడ్డను పరామర్శించి వాళ్ళకి, ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి అంతా కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. అసలు ఎక్కడికి పోతా ఉన్నారు? ముఖ్యమంత్రి దగ్గర నుంచి, జిల్లా మంత్రి దగ్గర నుంచి, స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి, గ్రామంలో వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి నోరు తెరిస్తే దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, మళ్ళా వాళ్ళు పుట్టి వీళ్ళు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోతే న్యాయం దక్కిన పరిస్థితి. కాబట్టి జనసేన పార్టీ తరపున మేము వీళ్ళకి బాధితులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి, పోలీసులు స్పందించి వీళ్ళకి న్యాయం చేయకపోతే అవసరమైతే జనసేన పార్టీ హైకోర్టు తలుపులు కూడా తడుతుందని, దోషులను కఠినంగా శిక్షించేంత వరకు వ్యక్తిగతంగా నేను కూడా దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టని చెప్పనేసి తెలియజేసుకుంటూ, గ్రామంలో ఏదన్నా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కూర్చొని పరిష్కరించుకోవాలి. అంతేగాని బలహీనుల్ని మా దగ్గర బలం ఉంది కదా, మా దగ్గర అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ఈ రకంగా దౌర్జన్యం చేయటము మంచి పద్ధతి కాదు. అట్లాగే ఇంతకుముందు కూడా మన వేపల్లి జంగాల్ బాపట్ల జిల్లా వేమూరులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా రామయ్య కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం జగనన్న ఉచితంగా ఇస్తున్న 3 చక్రాల మోటార్ వాహనాలని అర్హులైన దివ్యాంగులకి అందజేశారు. ఈ సందర్భంగా చెల్లా రామయ్య విలేకరులతో మాట్లాడుతూ మంత్రి మేరుగు నాగార్జున గతంలో పెండింగ్లో ఉన్న దివ్యాంగుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు. వేమూరు నియోజకవర్గంలో కూడా దివ్యాంగులకి ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందిస్తారని, త్వరలో వైసీపీ దివ్యాంగుల సభని ఏర్పాటు చేసి 2024లో మళ్ళీ ఆయనని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ వైసీపీ దివ్యాంగుల నాయకులు కోటయ్య, రాజు, ఉదయ్, కిరణ్, సైదా తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామంలో విద్యుద్ఘాతంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. తంబిగానిపల్లెకు చెందిన రాణి అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలలో భాగంగా రాణి మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. శ్మశాన వాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలకి పాడె తగలడంతో విద్యుద్ఘాతంతో తిరుపతి, రవీంద్రన్, మున్నప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోస్టుమార్టం కోసం కుప్పం ప్రభుత్వం ఆసుపత్రికి 3 మృతదేహాలని తరలించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మట్టి మాఫియాని అరికట్టాలంటూ నాగాయలంక తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగాయలంకకి బయలుదేరిన బుద్ధప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుద్ధప్రసాద్ని ఎక్కించిన జీప్ ముందు టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కార్యకర్తలని పక్కకు లాగివేసి బుద్ధప్రసాద్ని కోడూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇందుకు పిలుపువాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ అధికారులు రెవెన్యూ కానివ్వండి, లేకపోతే పోలీసు కానివ్వండి, లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్లు ఏవి కూడా చట్టానికి అనుకూలంగా పనిచేయట్లేదు. చట్ట విరుద్ధమైన చర్యలు చేస్తున్నారు. కంచె చైర్మన్ వ్యవహరిస్తున్నారు. అందుకని వాళ్ళ రైతులు జరుగుతున్న అన్యాయాన్ని, ఇవాళ అక్రమంగా ఈ మట్టి రవాణాని లోకం దృష్టికి తీసుకురావడానికి ఇవాళ కార్యక్రమం చేపడితే ఈరోజు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ కోడూరు పోలీస్ స్టేషన్ తీసుకుంటున్నారు. డాక్టర్ శ్రీహరావు హత్యకేసి నిందితులను పట్టుకోలేరు కానివ్వండి, ఇవాళ మమ్మల్ని ఏదో దేశద్రోహులన్నట్టు పట్టుకొచ్చారు. సిగ్గుచేటు పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ ఏదో అరెస్ట్ చేసిన మాత్రాన ఈ ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా బీజేపీ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ గ్రాఫ్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధాని మోడీ తనకు స్నేహితుడని, అత్యంత సన్నిహితుడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎట్లా గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర సమాజం? పేదోళ్ళు చచ్చిపోతే కనీసం మాట్లాడవు, ఆత్మహత్యలు చేసుకుంటూ మాట్లాడవు, కనీసం విద్యా సంస్థలు నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మొన్న దీపిక పంచాయతీ లిఖిత చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నది. పేరెంట్స్ని బెదిరిస్తున్నాం మళ్ళీ ఆత్మహత్య అని చెప్పి. మా పిల్లని అనారోగ్యంతో చనిపోయిన పేరెంట్ లెటర్ ఇవ్వమంటున్నావు. పురుగులన్నా పెడుతున్న పిల్లలకు పాపం తెలుస్తుంది మూర్ఖుడానికి. సిగ్గుండాలకు కొంచెమైనా పాలన చేతగా కూడా ఇంట్లో వంట సప్లై పోయి పేదల ఉసురు పోసుకుంటున్నావు అనవసరంగా. పేదల బతుకులు నాశనం చేస్తున్నావు నీ రాజకీయాల కోసం. ఇటువంటి ఏం చేస్తావుడా భారతీయ జనతా పార్టీ సహించదు. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. పేదల కోసం కొట్లాడతాం. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. సంబంధం ఉందని చెప్పండి. నీ మొత్తంగా కుటుంబమే. మోడీ గారికి దేశ ప్రజలే కుటుంబమే. నీకు నువ్వు
నీ కొడుక, నీ బిడ్డ, నీ అల్లుడు, ఇంకా సడక కొడుకు, వియ్యం కొడుకు, నీ కుటుంబం. మోడీ గారికి దేశ ప్రజలే. నువ్వు పెద్ద అవినీతి పరుడు, ప్రపంచంలో నెంబర్ 1 అవినీతి పరుడు నువ్వు. మోడీ గారి మీద, మోడీ గారి మంత్రివర్గం మీద, ఒక్క మంత్రి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయన్న. కొన్ని బీఆర్ఎస్ పార్టీలో అవినీతి ఆరోపణ లేని మంత్రి పేరు ఎక్కడ పేరు? నువ్వు శాస్త్ర సచివాలయం కట్టుకుంటే ఫస్ట్ 600 కోట్లు లాంటివి తీసుకుపోయి దాన్ని ఎగ్జామ్ 1000 కోట్లు వచ్చి 1600 కోట్లు అంటారు. కాళేశ్వరం 30,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు, మొత్తం 1,00,000 కోట్లు పెంచండి. ఏటీఎం కంటే పోతాడు. మోడీ గారు వస్తే పారిపోయి పిరిగిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్నిసార్లు మోడీ గారు వచ్చారు, ఎందుకు రాలేను, ఎందుకు కలవలేకపోయినావు? హైదరాబాద్లో అనేక సమావేశాలు జరుగుతున్నాయి, మరి మోడీ గారి మిత్రుడు కదా ఎందుకు పోలేకపోతున్నావు? నీకు మోడీ గారికి పోలిక ఇక్కడ చెప్పరాదు. నువ్వు పెద్ద తాగుబోతువు, మోడీ గారు తాగరు. నువ్వు కుటుంబ పాలన మొత్తం కుటుంబం బాగుంటే చాలు, నేను నా కుటుంబం బాగుంటే చాలు నువ్వు అనుకుంటావు. మోడీ గారి దేశ ప్రజలే కుటుంబం అని చెప్పి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు మన చావు నోటు తలకాయ పెట్టాడు. ఏం తలకాయ పెట్టినావు? చావు నోట్లే. భారతీయ జనతా పార్టీ 1 ఓటు 2 రాష్ట్రాలను నినాదం సాధించినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు నీ పార్టీ ఉట్టలే. నువ్వు అప్పుడు జై తెలంగాణ అనలే. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటువంటి కాదు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ముఖ్యమంత్రి పాల్గొనలే, ఓటింగ్లో పాల్గొనలే, చర్చలో పాల్గొనలే. ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చినాం, జాతీయ రహదారులు నిర్మించినాం, శ్మశాన వాటికలు నిర్మించినాం, రైతు వేదికలు నిర్మించినాం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి మనం ఫ్రీ రేషన్ ఇచ్చినాం. అన్ని రకాలుగా అన్ని సంక్షేమ వర్గాలు కూడా ఇక మోడీ గారు ఇస్తుంది తప్ప ఈ కేసీఆర్ ఇస్తున్నాయి కావు. కేసీఆర్ చెట్టి షాదికుమార్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేయమేమో, ధరణి కూడా రద్దు చేయం. ధరణి వల్ల బాధ్యతలు ఎవరితో వాళ్ళకి న్యాయం చేస్తాం. ధరణిని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగించుకునే విధంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ధరణిని మార్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ధరణిని రద్దు చేయడం, రద్దు చేయడం పడలేదు. ఇలా ధరణి కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే ఉపయోగపడుతుంది. ధరణిని వాస్తవంగా నేను ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగపడాలి. ఆ విధంగా ధరణిని తయారు చేస్తే తప్ప ధరణిని రద్దు చేసే ప్రయత్నం చేయం. ఇట్లా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలా అనేక సంక్షేమం తెస్తుంది. ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 1 సంవత్సరంలో కూడా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది యువకులు రాడు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయన్నా? ఎంతమందికి డబ్బులు పెట్టుబడి వచ్చినాయన్నా? రైతులకు రుణమాఫీ ఇస్తా చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా చేయలేదు, దళిత బంధు కేవలం ఆయన చెప్పిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గిరిజనులని ఆత్మగౌరవంతో బతికేలా చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి. గిరిజన కార్యక్రమంలో సీఎంని కొనియాడిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతి పర్ల ఓట్లని తొలగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు. కోనసీమ జిల్లా మడికి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. అక్కడికక్కడే 4 వ్యక్తులు మృతి. విశాఖ పుష్పక విమానం మళ్లీ అందుబాటులోకి. పర్యాటకులు కనువిందు చేయనున్న కైలాసగిరి అందాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.